పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. చెవిటి మొగాత్మ నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. యేసు నామములో బయలుదేరు. తండ్రి మీ ఇప్పుడే ఈ బిడ్డలతో ప్రార్థిస్తున్నా. ఈ యొక్క చెవులను మళ్ళా రీక్రియేట్ చేయండి. ఇంటి బలహీనత కలిగిన దురాత్మ యేసు నామములో బయలుదేరు. హీలింగ్ I release the power of the Lord. మీ రక్తంతో ముద్రిస్తే యేసును ప్రార్థించి అడిగి పెడుతున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం పేరు? సునీల్. 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 ఏం చదివారు? 10th క్లాస్. ఏ స్కూల్లో? జడ్పీ స్కూల్. జడ్పీ స్కూల్. ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినపడుతుందా? వినపడుతుందా? ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి చెవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెవుడు అంట. దేవుడు ఇప్పుడే ప్రేయర్ చేయగా దేవుడికి కార్యం చేస్తున్నాడు. వినపడుతుందా? అయ్యా చక్కగా ఏం చదువుతున్నావు? నేను 10th క్లాస్ ఫోటోషాప్ డిజైన్. ఎక్కడ? పెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. పెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. పెంటపాల్. నైన్త్ చదివా? 10th. చదివి చేస్తున్నావా? వాణి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు ప్రభువును మహిమపరుస్తాం. దేవుడి స్తుతిగా దేవా నిజంగా మీరు చేసిన కార్మిక వల్ల ఇప్పుడు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ చేస్తున్నా, ప్రార్థించి అడిగి పెడుతున్నా ప్రభు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ చిన్నటి నుండి ఇతనికి వినపడటం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేయగా దేవుడు అద్భుతముగా తన చెవులు ఓపెన్ చేసినాడు. నా ప్రభుకే మహిమ కలుగునే గాక. ఆమేన్. దేవాన్ని విడుదల ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ చేస్తున్నా, ప్రార్థించి అడిగి పెడుతున్నా ప్రభు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్తున్నాడు మన యొక్క స్ట్రాంగ్ని ఎట్లా చెప్పారంటే, యవన కాలం ముందు పుట్టిన నరులు బలవంతుని చేతిలో బాణం అంటే అర్థం ఏంటి? అంత స్ట్రాంగ్ అయిన వాళ్ళమని అర్థం. మనం అంత స్ట్రాంగ్ అయిన వాళ్ళం, అంత స్ట్రాంగ్. అందుకే దేవుడు చెప్తాడు, వారు పాపము చేసినప్పుడు దేవుని కుమార్తె నరుల కుమార్తెలు అదంటే దేవుని నరుల కుమార్తెలు పాపం చేసినప్పుడు దేవుడు బాధ కలిగి అంటాడు, మానవుని స్వభావము ఆది నుండి చెడ్డది. ఆది నుండి చెడ్డదే అంటే అర్థం పెట్టి తుమ్మకర్ర లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. తుమ్మకర్ర అసలు ఏమాత్రం చేంజ్ అవ్వదు. అది ఎన్ని సంవత్సరాలను పడివేయి అది అట్టాగే ఉంటుంది. ఒకవేళ దాన్ని నరికివేసి భూమిలో బాధ పెట్టావనుకో ఎన్ని సంవత్సరాలు అది అట్టాగే ఉంటుంది. నీళ్ళలో పడేసావనుకో ఎన్ని సంవత్సరాలు అట్టాగే ఉంటుంది. అది పాడు కాదు, ఎందుకంటే స్ట్రాంగ్. మనం కూడా అంతే. ఏ సోపుతో కడిగినా శుభ్రం కావు, ఏ రక్తంతో కడిగినా పరిశుద్ధం కాలేం. ఎన్నిసార్లు నువ్వు పరిశుద్ధంగా చేసినా నువ్వు మరలా ఎట్ట తయారవుతావు? అదే పరిస్థితి. ఈ నెల అంతలో బలం తీసుకుంటాం పరిశుద్ధంగా ఉండి, ఇంటికి వెళ్ళిపోయి మరలా కార్యంలో స్టార్ట్ చేస్తాం. అంటే ఏమంటారు దీన్ని? అమ్మా ఆది నుండి ఆది నుండి వాని స్వభావము చెడ్డది. అందుకే దేవుడు మనిషికి సాదృశ్యముగా దేవుడు తుమ్మకర్రను ఏర్పాటు చేశాడు. ఎందుకు తుమ్మకర్ర అంటే దానికి ముళ్ళు ఉంటాయి. ఏముంటాయమ్మా? తుమ్మకర్ర ముళ్ళు ఉండవా? నున్నగా ఉంటుందా? ఏం దానికి పట్టుకుంటే గుచ్చుకుపోద్ది. మనం కూడా అంతే, కట్టుకుంటే
ఏం చేస్తాం? గుచ్చేస్తాం. కొంతమంది సూపులతో గుచ్చేస్తారు. ఎందుకని? బత్తడు చూడగల మరి ఏం చేస్తారు? మొత్తానికి గడ్డగడ్డ వణికిపోతారు. ఎందుకని? ముళ్ళు అవి తెలియకుండా గుచ్చుకుంటాయి. తెలియకుండా మన ముళ్ళు కనపడవు. తుమ్మకర్ర కనపడితే కానీ మనకు మాత్రం కనపడవు. అందుకే దేవుడు తుమ్మకర్రను ఎన్నుకున్నాడు. ఆ ముళ్ళు దేవుని సన్నిధికి వచ్చే ఆ తుమ్మకర్రను ఏం చేస్తారంటే దాన్ని చెక్కుతారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎందుకు చెక్కుతారంటే దాని ముళ్ళన్నీ పోయేదాకా చెక్కుతారు. దానిలో వేస్ట్ అంతా తోలు తీసేస్తారు. తోలుతో పెడతారు తుమ్మకర్రని. ఇప్పుడంటే మిషన్లో వచ్చినాయి, గిర్రని కొట్టేస్తే మొత్తం వచ్చేస్తాయి. అప్పుడు మిషన్లో లేవు. ఏం చేసి అంత చేతి పనే. ఆ చెట్టు ఆ బెరడు కూడా తీయాల్సిందే. ఫస్ట్ ఏం తీయాలా? ముళ్ళు చెక్కాల. ఆ తర్వాత చెట్టు బెరడు కూడా పీకాల. ఆ తర్వాత దాన్ని చెక్కాల. ఎక్కడ దాకా? ఆ సైజు వచ్చేదాకా ఆ కర్రను చెక్కాల. దేనికోసం అంటే దేవుని మందిరంలో నిలబెట్టడం కోసం. దేవుడు నిన్ను నన్ను ఆయన మందిరం నిలబెట్టడం కోసం ఏం చేస్తాడంటే ముందు ముళ్ళు చెక్కుతాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ముళ్ళు అంటే ఏంది? పొగరు. ఏంటది? పొగరును చెక్కుతాడు. అంతకుముందు నేను తెలుసుకుంటే మామూలు కాదు. నేనేంటి ఏమనుకుంటున్నావు? నా పరిస్థితి ఏందనుకున్నావు? నా బలగం ఎంత అనుకున్నావు? నా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అనుకున్నావు? అదేంది? ముళ్ళయ్యి అంటే వాటిని ఏం చేస్తాడు? చెక్కుతాడు దేవుడు. వాటి వల్ల నీకు ఉపయోగం లేదురా అని చెక్కేస్తాడు. చెక్కేసి తర్వాత తాట తీస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఏం తాట? నీ తాట, నా తాట తీస్తాడు ఆయన. ఎందుకు తీస్తాడంటే నీవు మార్పు చెందేదాకా, నీకున్న వాటిని మర్చిపోయేదాకా, నువ్వు చేసిన పాపాలు మర్చిపోయేదాకా, మనము చేసిన అవిధేతలన్నీ కూడా తొలగిపోయేదాకా దేవుడు ఏం చేస్తాడంటే వాటిని తీస్తాడు. చర్మం వలిచినట్టుగా తుమ్మకర్రకు ఏ విధంగా ఆ తాటను తీస్తాడో మనలో ఉన్న చెడును మొత్తాన్ని కూడా ఆయన తీసివేయడం ప్రారంభిస్తాడు. తీసివేసినప్పుడు బాధ కలిగిద్దా? కలగదా అమ్మా? కలగదా? కలిగిద్దే. అప్పుడేం చేయాలా అమ్మా? వచ్చుకుంటామా? అమ్మో ఎందుకు వచ్చుకునేది? పొరపాటు చేసే నమ్ముకున్న కానించి నాకు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎంత శ్రమ. అమ్మో దేవునిలో ఉండాలంటే చాలా కష్టమమ్మా. ప్రభువులు ఎవరు ఉండలేరమ్మా. ఇది ఎవరు చెప్పే మాట? సాతాను చెప్పే మాట. ఇప్పుడు తుమ్మకర్రను తాట తీస్తుంటే ఏం చేస్తుంది? మౌనంగా ఉంటుంది. చెక్కుతుంటే ఏముంటుంది? అది మౌనంగా ఉంటుంది. మనం కూడా అంతే. దేవుడు నిన్ను చెక్కుతున్నప్పుడు, నీ తాట తీస్తున్నప్పుడు ఏం చేయాలా? అంతేగాని పొరపాటు నా తాట తీస్తున్నాడు దేవుడు మీరేమనాలా? దేవుడు మంచి పని చేస్తాడు. తాట మావులుడింది, తాట తీయాల్సిందే. మా తాట తీయకపోతే అసలు మనిషి కాదా, మా తాట తీయాల్సింది. అమ్మో వాడు విర్రవీడు. ఏం విర్రవీగుడమ్మా? ఎవరంటారు? మనుషులు, సంఘం అంటారు. ఎందుకని? తాట తీస్తున్నారు కాబట్టి. కానీ తాట తీయించుకునేవాడు తెలిసిద్ది మంచి కోసమే నన్ను ఒలుస్తున్నాడని. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మంచి కోసమే దేవుడు నన్ను ఒలుస్తున్నాడు. నన్ను పరిశుద్ధునిగా చేయడం కొరకు ఒలుస్తున్నాడు. నన్ను ఆయన సన్నిధిని నిలబెట్టడం కొరకే నన్ను ఒలుస్తున్నాడు. ఇదిగో ఆయన సన్నిధిలో నన్ను నిలబెట్టి అందరికీ అగుపరిచే విధముగా ఉండడం కోసమే దేవుడు నన్ను ఒలుస్తున్నాడు, చెక్కుతున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏం పలకలంటాయి? తుమ్మ పలకలు. ఎంత చక్కగా చెక్కుతున్నారు చూడండి వాటిని. మనిషి కూడా అట్టగే ఉన్నాడు. ఇది తుమ్మ మనిషికి సాదృశ్యంగా ఉంది. దేవుని స్తుతి కలుగునగాక. ఎక్కడ తుమ్మ చెట్టు చూడగా ఏమనుకోవాలి నువ్వు? నేనే. ఏమనుకోవాలా? నేనే. ఈ ముళ్ళు నాలో ఉన్నాయి. ఇదిగో ఈ తాట అంతా నా తాట. ఒకరోజు దేవుడు తీస్తాడు, ఆయన చెక్కుతాడు, నన్ను అలంకరిస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. మంచి టేకు కర్రలు ఉన్నాయి. టేక్ అయితే చాలా చక్కగా మెల్ట్ అయ్యిద్ది అమ్మా. ఎంత చక్కగా మెల్ట్ అయ్యింది టేక్ అంటే ఊరక చక్కగా ఊరక కట్ అయిపోద్ది, చక్కగా ఉంటుంది. టేకి కర్రలు ఉన్నాయి
కానీ టేకర్ను కూడా తీసుకోలేదు. ఇంకా చెప్పాలంటే గంధపు చెక్క చెట్లు ఉన్నాయి. ఆ సుగంధ ద్రవ్యాలు వెదజల్లే చెట్టును కూడా దేవుడు తీసుకోలా. దీంట్లో ఏ సుగంధము లేనిది, ఏ చక్కదనం లేనిది, ఏ సౌందర్యం లేనిది, దేనికి పనికిరానిది దాన్ని దేవుడు ఎన్నుకొని ఆ కర్రతో దేవుడు పలకలు చేయమంటున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. చూడండి, కట్ విషయం చేసుకుందాం. 16వ వచనం. పలకల పొడుగు 10 మూరలు, పలకల వెడల్పు 3.5 ఉండవలెను. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత ఉండాలంట పలక? 10 మూరలు పొడగట్ట. 10 మూరలు అంటే మన లెక్కలు ఎంత? ఇది మూర అనుకుంటాం కదా, అది మూర కాదు. ఐగుప్తుల యొక్క గౌన్లు, ఒక్కొక్క గౌను ఒక మూర ఉంది. అంటే 3 అడుగుల 3 అంగుళాలు. ఆ కాలంలో ఒక మూర వచ్చి 3 అడుగుల 3 అంగుళాలు. ఈ 3 అంగుళాలు ఎందుకు పెరిగిందంటే ఆ లెక్క ప్రకారం ఒక మూర 3 అడుగులే, కానీ 3 అంగుళాలు పెరిగింది గౌన్ లెక్కలేసినప్పుడు. ఎందుకు ఆ 3 అంగుళాలు పెరిగిందంటే భూమి కానీ పొరలు కానీ పెద్దవైనప్పుడు దగ్గర రావడం, పెద్దగా అవటం జరగడం కల్లా కొన్ని సంవత్సరాలు గడవటం వల్ల ఆ 3 అంగుళాలు పెరిగింది. లెక్క ప్రకారము ఒక మూర 3 అడుగులు. దేవునికి స్తుతి కలుగునగాక. ఇప్పుడు ఎన్ని మూరల హైట్ అంటున్నాడు? 10 మూరలు హైట్. అంటే ఒక్కొక్క పలక 30 అడుగుల హైట్. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారం యొక్క గోడలు ఈ పక్కన వెనక వైపు ఈ 3 పక్కల గోడలు 30 అడుగుల హైట్లో ఏ పలకలవి? తుమ్మ పలకలను తయారు చేశారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తుమ్మ పలకలను 30 అడుగుల హైట్ చూపిస్తున్నాడు. అంత హైట్ అంటే 3 స్టేర్లంత హైట్. దేవుడు వాళ్ళ మధ్య ఎంత ఎత్తులో ఉన్నాడంటే వాళ్ళు 10 అడుగులు డేరా వేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ డేరాలు వాళ్ళకి లేవు. లెక్క ప్రకారం చిన్న 5 అడుగులు 6 అడుగులు డేరాలు వేస్తారు. ఇంకా పెద్దగా ఉంటే 10 అడుగులు డేరా వేస్తారు, అంతకంటే ఎక్కువ డేరా హైట్ ఉండదు. కానీ దేవుడు యొక్క ఆ ప్రత్యక్ష గుడారము ఎంత హైట్ అంటే వాళ్ళందరికంటే హైట్గా దేవుడు వేశాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఎందుకంటే ఆయన ప్రత్యేకత, ఒక ప్రత్యేకతను దేవుడు చూపించాలి. కాబట్టి ఎక్కడ ఉన్నను అగో చివర డేరా వాళ్ళకు కూడా దేవుడు కనపడాలా. దేవునికి స్తుతి కలుగునగాక. చివరగా, ఎందుకంటే 20 లక్షల మంది ప్రజలకు ఆ యొక్క మందిరము కనపడాలా, ప్రత్యక్ష గుడారము కనపడాలా. ఆ ప్రత్యక్ష గుడారము కనపడాలి కాబట్టి ఎంత దూరంలో ఉన్నను ఆ ప్రత్యక్ష గుడారము కనపడేటట్టు 30 అడుగులు ఇంచుమించు అంత హైట్లో గోడలతో నింపి దానిపైన కప్పు వేసి ఆ కప్పు పైన తండ్రి మహిమ మండుతూ అగ్ని ఆ గుడారము పైన మండుతుండగా లోపలున్న ప్రత్యక్ష గుడారంలో ఆయన మహిమతో తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అది రాత్రి వేళ ఎట్లా ఉంటుంది అసలు తెలుసుకోండి అమ్మా. ఎట్లా ఉంటుంది రాత్రి వేళ? కన్నులకి ఇంపుగా ఉంటుందా? గుండెలు పగిలిపోయేంతగా ఉంటుంది భయం. ఎందుకంటే అక్కడ పెద్ద మంట, అగ్ని మండుతుంటే అక్కడ ఏది కాలబడదు, కానీ అగ్ని మండుతుంది. ఆ అగ్ని ఎంతమందికి వెలుగో తెలుసా? 20 లక్షల మంది ప్రజలకు రాత్రిపూట వెలుగును ప్రకాశించాలా. అంటే ఎంత హైట్లో అగ్ని మండుతుందో ఆ అగ్ని కింద ఆ వెలుగులో ఇశ్రాయేలు ప్రజలు బ్రతికారు. అందుకే ఆ దేవుడు వాళ్ళ మహిమ వాళ్ళ మధ్యకి రావటం కోసము ఏం చేస్తారంటే ఆ యొక్క తుమ్మ పలకలు 30 అడుగుల హైట్లో చెక్కుతున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఎందుకంటే ప్రతి మనిషి కూడా తుమ్మ మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళని చెక్కిన తర్వాత, వాళ్ళని సరిచేసిన తర్వాత దేవుడు ఆయన మందిరంలో వారిని నిలబెడతాడు. దేవునికి స్తుతి కలుగునగాక. దేవుడు ప్రజలను వారి మందు నిలబెట్టే సాదృశ్యం కనపడటం కోసము తుమ్మ కర్రతో ఆ హైట్ కలిగిన ఆ పలకలను తయారు చేశాడు. వెడల్పు ఎంత అమ్మా? 3.5 అంటే ఎంత? సరిగ్గా చూడండి రా. 3.5 పలుక 10 మూరలు వెడల్పు 3.5 ఉండవలను. అంటే 5 అడుగులు. ఒక్కొక్క పలక 5 అడుగులు వెడల్పు, 30 అడుగులు
పొడుగు. దానిలో మళ్ళా ఇంకొకటి కింద వచ్చిన కంటిన్యూషన్ చేసుకుందాం. ప్రతి పలకలో ఒకదానికొకటి సరైన 2 కూసులు ఉండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. దేవునికి మహిమ కలుగునగాక. ప్రతి పలకకే ఉండాలంట. దేనికి? ఎస్, ఒకదానికొకటి కలిపి ఉండడానికి. పడిపోకుండా కాదు, కలిపి ఉండడానికి. పడిపోకుండా వేరేది కడతాడు, కానీ కలిసి ఉండడం కోసం కూసులు ఉండాల. సంఘంలో ప్రతి విశ్వాసికి ఒకళ్ళకి సంబంధము కలిగి ఉండాలా. దేవుని మందిరంలో నివసించేవాళ్ళు, దేవుని సన్నిధిలో బ్రతికేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళకు సహవాసము కలిగి ఉండాలా. ఎవరో వస్తారులే పోతున్నారులే మనకెందుకు అనుకోకూడదు. ఎందుకంటే అది దేవుని మందిరంలో పలక. దేవునికి స్తుతి కలుగునగాక. రేపు అక్కడ నిలబడబోతుంది ఆ పలక, దేవుని మందిరంలో ఉండబోతుంది. అందుకని ప్రతి ఒక్కరితో ఏముండాలా? కూసులు ఉండాలా, సంబంధం ఉండాలా, బాంధవ్యం ఉండాలా, ఒకరికి దగ్గర సంబంధము కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా. కొంతమందితోనే మంచిగా, కొంతమంది చెడ్డగా, కొంతమందికి అసలు ఇష్టం లేకుండా, కొంతమందికి ఏదో వచ్చిపోతున్నారని మాకెందుకు అనుకోకూడదు. మందిరంలో అడుగుపెట్టిన ప్రతి తుమ్మ చెట్టు అది చెక్కబడిన పలక కాబట్టి నువ్వు ఆ పలకతో నువ్వు చెక్కబడి ఉంటే నువ్వు కలిసి ఉండాలా. ఏం చేయాలా? కలిసి ఉండాలా. మనమందరం ఎర్రగా ఉన్నాం, ఎర్రళ్ళు మొత్తం ఒకసారి ఉందాం, నల్లవాళ్ళు మొత్తం ఒకసారి ఉందాం, సామన్సాయులు మొత్తం ఒకసారి పెడదాం ఉన్నారు అనుకో, ఏం చేస్తారు? అమ్మా, ఈ మంచి పలకలు కదా, ఏంది కులిపోయిన పలకలు. అవి దేవుని మందిరంలో పనికిరావు. దేనికి పనికి వస్తాయి? కాల్చడానికే పనికి వస్తాయి, అగ్నిలో వేయడానికి పనికి వస్తాయి. అది ఏ చెట్టో తెలియదు మొత్తానికి. ఒక రకం చెట్టు తీసుకురాలా. తుమ్మలో ఎన్ని రకాలు ఉన్నాయో చాలా ఉన్నాయి. కానీ అన్ని చెట్లు నరుకొచ్చి దాన్ని చెక్కి మొత్తం రకరకాల చెట్లు అయినప్పటికీ ఆ తుమ్మ కర్రలు మొత్తం తీసుకొచ్చి ఒక చోట కలుపుతున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. సంఘములో రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు, రకరకాల తలంపులు కలిగిన వారు, రకరకాల ఆలోచనలు కలిగిన వారు వస్తారు. వాళ్ళందరికీ వాటిని చెక్కి పడేసి మొత్తాన్ని కలపాలా. దేవునికి స్తుతి కలుగునగాక. అందరూ కలవాలా. అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఉంటేనే వాళ్ళు ప్రభు సన్నిధిలో ఉండగలుగుతారు, లేకపోతే ఉండరు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే ఈ సంఘములో ప్రతి ఒక్కరికి సంబంధము కలిగి ఉండాలా. ప్రతి ఒక్కరు క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలా. దేవునికి స్తుతి కలుగునగాక. వాళ్ళెవరో నాకు తెలియదు అనకూడదు. సహోదరి ప్రేమ, సహోదరుడి ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండిపోవాలా. అంతే, ప్రతి ఒక్కరిలో ఉండాలా. ఎవరికి ఏ ఆపద కలిగినా, ఏ బాధ కలిగినా వెంటనే నీకు బాధ కలిగిన కూర్చొని వారి కోసం ప్రార్థన చేయాలా. ఒకవేళ ఎవరైనా కుంగిపోతూ నువ్వు వెళ్ళి వాడి పైకి లేపాలా. కుంగిపోయే వాళ్ళ దగ్గరికి పోయి ఆడవకూడదు. ఎప్పుడైనా కుంగిపోయిన వాళ్ళ దగ్గరికి పోయి ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు చాలామంది? కుంగిపోతే, అక్క నీకే ఎంత శ్రమ వచ్చింది అక్కో. ఎవరు కూర్చొని అమ్మా? శ్రమ మనుషులు రాక ఎవరికి వస్తాయి అమ్మా? ఎవరికి వస్తాయి? కోళ్ళకి వస్తాయా? చికెన్కి వస్తుందా అమ్మా? వస్తాయా? ఎవరికి వస్తాయి? మేకలకు వస్తాయా? తలకాయలకు వస్తాయా? ఎవరికి వస్తాయి? రావు. ఎవరికి వస్తాయి? ఎందుకంటే మనం తుమ్మ కర్రలం కాబట్టి, తుమ్మ చెట్లు కాబట్టి, నిన్ను చెక్కాలి కాబట్టి. నువ్వు దేవుని మందిరంలో ఉండాలంటే ఏం చేయాలా? నిన్ను తక్కువగా ఉన్నది అంతే. అటువంటి వాళ్ళ యొద్దకు మేము ప్రయాసపడి వెళుతున్నాం. ఆటోలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ, రాళ్ళు ఎత్తివేస్తున్నా, కుదిపి వేస్తున్నా, నేను నా కుటుంబము కలిసి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న ప్రజల యొద్దకు పోయి మేము దేవుని సువార్తను వారికి అందిస్తున్నాం. దేవుని ప్రేమను వారికి తెలియచేస్తున్నాం. దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాం. ప్రభు ప్రేమ వారికి తెలియపరుస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను మేము వారికి తెలియచేస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క మారేడుమిల్లిలో భయంకరమైన అడవి ప్రాంతంలో మేము పోతున్నాం. ఏమున్నాయో మాకు తెలియదు. అయినప్పటికీ ఇదిగో మీరు చూస్తున్న ఈ గ్రామమే మేము సువార్త ప్రకటించిన గ్రామం. ఇక్కడ ఒక చిన్న మందిరము తాత్కాలికంగా కట్టడం కూడా జరిగింది.
ఇదిగో అక్కడ ఆటో నిలిపిన ఎదురు ఉన్న మీరు చూచున్నదే దేవుని యొక్క మందిరం. ఆ మందిరంలో మేము సువార్త అందించి అక్కడ మందిరం కట్టాము. ఆ ప్రాంతంలో అనేక మంది వచ్చుచున్నారు. కొంతమంది ఇంకా రావలసిన వారు చాలామంది ఉన్నారు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వీరు అడవి ప్రాంత ప్రజలు, వీరికి సువార్త అందిస్తున్నాం కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఈ ప్రాంతం అంతా క్రీస్తు కొరకు సంపాదించాలి. క్రీస్తు కొరకు ఈ ప్రాంతాన్ని ప్రభుకు అప్పగించాలి. ఇదిగో మీరు చూచున్నది అదే దేవుని మందిరం. అడవిలో కట్టబడిన ఈ యొక్క మందిరం చూచున్నది దేవుని మందిరం. చుట్టూ కూడా గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడే ఆరాధన చేస్తున్నాం. పురుగులు వస్తాయి, పాములు వస్తున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మాకున్న ఇచ్చిన సోర్స్ని బట్టి ఎగో చుట్టూ ఆ గ్రీన్ మ్యాట్స్ కట్టుకొని ఇక్కడే ఆరాధన చేస్తున్నాం. ఈ అడవి ప్రాంతంలో బాదులతోనూ పోస్టులతో నిలబెట్టాం. కానీ చుట్టుపక్కల గోడలు లేవు. ఆ గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడ ఆరాధన మాత్రం జరుగుతుంది. కింద ఫ్లోర్ కూడా లేదు, మట్టితోనే. మేము వెళ్ళిన వెంటనే మమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించారు. కొందరు తిరస్కరిస్తున్నారు, కొందరు ఆహ్వానిస్తున్నారు. మేము వెళ్ళిన తరువాత ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు కొందరు ఆ యొక్క మందిరానికి రావటము ప్రారంభించారు. చాలా సంతోషమైంది. వారు చిన్న బిడ్డలను తీసుకొని చూడండి ఎంత చక్కగా వస్తున్నారు. చంటి బిడ్డలను చంకన వేసుకొని దేవుని సన్నిధానానికి వస్తున్నారు. ఎంత ఆనందం. ప్రభు అంటే తెలియని ప్రజలకు పోయి దేవుని సువార్త అందించిన కారణాన వారు అందరుస్తున్నారు. వారు రావడానికి ముందు వారి గృహాలు మేము దర్శించాం. ఆ ప్రాంతంలో ఉన్న ఏరియా తిరిగాం. ప్రతి ఇంటికి పోయి మేము వచ్చామన్న సంగతి వారికి తెలియచేసినప్పుడు వారు మందిరానికి రావడానికి ముందుకొచ్చారు. కనుక ఈ ప్రయాస అనేక దినములు కొనసాగులాగిన ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది ప్రాంతాల్లో దేవుని సువార్త అందించాలి. ఈ అడవి ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలకు సువార్త అందించడానికి మీరు కూడా ముందుకు రండి. ప్రభు చెప్పాడు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపమని చెప్తున్నాడు. మీరు వెళ్ళలేరు సువార్త, మేము వెళుతున్నాం, మమ్మల్ని పంపించండి. ప్రభు సువార్తను అందించడానికి మీరు ముందుకు రండి. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చూడండి, వీరందరూ కూడా ప్రభు ఆరాధన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఆరాధన వాక్యం ఇస్తున్నారు. ప్రభుని గణపరుస్తున్నారు. చిన్న బిడ్డలు, పెద్దవారు వీరందరూ కూడా ప్రభువులో ఆనందిస్తూ సంతోషిస్తున్నారు. వీరికి సువార్త అందించబడుతుంది. వీరికి మా ఎదురు ఉన్న కొన్ని వస్తువులు, బట్టలు వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒట్టిగా వారి దగ్గరికి వెళ్ళకూడదు. మన ఇక్కడైతే అందరూ వచ్చి సేవకులకి ఇస్తారు, కానీ అక్కడైతే మనమే పోయి వారికి ఇవ్వాలి. ఎందుకంటే వారికి ఏమీ తెలియదు. వారు అడవి ప్రాంత ప్రజలు. మనం ఏదో ఒకటి ఇస్తామన్న ఆశతో వారు మన దగ్గరకు వచ్చి దేవుని వాక్యం ఇచ్చున్నారు. అందుకే వెళ్ళినప్పుడల్లా వారికి ఏదో ఒకటి ఇచ్చి దేవుని సువార్తను వారికి అందిస్తున్నారు. ఈ ప్రయాసలో మీరు మాతో పాటు కూడా పాలుభాగస్తులై దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. ప్రభు పనిలో మీరు కూడా మీ హస్తం కూడా ఉంచండి. ప్రభు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. చూడండి ఎంత అద్భుతమైన సన్నివేశం. దేవుని కృప ఎంత ఆర్భాటంగా వీరి మీద ఉందో. వారు ప్రభు మోకాలుని దేవుని సన్నిధిలో దేవుని మోకాలుని ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా ప్రభు సన్నిధికి నడిపించినాను. వీరి కొరకు ప్రార్థన చేయండి. వీరిని ప్రభు దీవించలాగిన. చూడండి, చిన్న బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారు. వారు నన్ను తాత తాత అని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పెద్దవారికి వస్త్రాలు ఇచ్చినారు. అక్కడ వచ్చిన పెద్దవారికి నూతన వస్త్రాలు బహుకరించాం. దేవుని ప్రేమను వారికి తెలియచేశాం. దేవుని కృపను వారికి అగుపరిచాం. క్రీస్తు ప్రేమ ఏ విధంగా ఉందో వారు రుచి చూచులాగిన మేము మా శక్తిని కొలది ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్నాం. చూడండి, చిన్న బిడ్డలు వారు వస్త్రాలు తీసుకుని చక్కగా వస్తున్నారు. వారు దేవుని బిడ్డలు, దేవుని రాజ్య సంబంధులు. వీరి కోసమే కదా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా బహుగా వీరికి చేయవలసింది చాలా ఉంది, చేసింది తక్కువే. కానీ వీరి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే వీరి కొరకు మీ వంతుగా సహకారం అందించండి. మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. చుట్టుపక్కల గోడలు కట్టుకొని ఆరాధన చేయలాగున మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము.
ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి. ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదని ఉద్దేశంతో, ఆశతో, నిరీక్షణతో ఈ ప్రాంతాలపై సువార్త, అడవి ప్రాంతానికి పోయి సువార్తను అందిస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డారా, ప్రభు పని చేయండి, మీ పని ఆయన చేస్తారు. ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదు. దేవుడి దీవెన మా అందరికీ మెండుగా ఉండును కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. యేసుని నిలయము పరలోకారాజ్యము, ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి సాతాను తంత్రములు అనే ఈ బుక్ను ప్రింట్ చేయడం జరిగింది. ఈ యొక్క బుక్ ప్రతి ఒక్క ఇంటిలో ఉండటం ఎంతో ఆశీర్వాదం. ఎందుకంటే ప్రతి విశ్వాసి, ప్రతి ప్రార్థనాపరుడు, ప్రతి యవన బిడ్డ, ప్రతి సేవకుడు కూడా చదవవలసిన అద్భుతమైన బుక్ ఇది. ఇది మా నాన్నగారు డాక్టర్ రెవరెండ్ పి కృపావరం గారు రాసిన అద్భుతమైన బుక్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇది ప్రింట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. కనుక ఈ బుక్ కొరకు నేడే సంప్రదించండి. ఈ బుక్ ఎంతో విలువైనది. ఆత్మీయమైన మేలు పొందుకుంటారు. సాతానుపై విజయం, వాని కుయుక్తులు, వాని యొక్క పనులు ఏ విధంగా ఉంటాయో, వాటి నుండి ఏ విధంగా మనం విజయం పొందాలో వాటన్నిటినీ దేవుడు ఈ బుక్లో పొందపరిచారు. మీరు ఈ బుక్ చదివితే సాతాను యొక్క తలను మీరు చితకవచ్చు. అంతేకాకుండా వాడి తల మీ చేతిలో ఉంటుంది, మీకు విజయం ప్రవహిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బుక్ మీకు కావాల్సి వస్తే, ఈ బుక్ మీకు కావాలనుకుంటే నేడే ఈ పరిచయకు స్పాన్సర్ చేస్తున్న, ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ఈ బుక్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కనుక నేడే ఈ యొక్క పరిచయకు మీ వంతు ఆర్థిక సహకారం అందించి ఈ సాతాను తంత్రములు అనే బుక్ను ఉచితంగా పొందండి. దైవాశీర్వాదాలు పొందండి. ఈ యొక్క బుక్ ద్వారా మీ కుటుంబాలు ఆస్వాదించబడతాయి. ఈ సాతానుపై విజయం పొందడానికి గొప్ప అవకాశం ఉంది. కనుక ఈ బుక్ నేడే మీరు సొంతం చేసుకోండి. ఈ పరిచయకు దేవుడు మీకు అనుగ్రహించబడింది ప్రోత్సాహం అందించి ఈ యొక్క బుక్ను ఉచితంగా పొంది చదివి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మనం మెండుగా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 810-6251-809. మరొకసారి 810-6251-809. మరొక నెంబర్ 8801301572. మరొకసారి 8801301572. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మీకైనా ప్రార్థన అవసరం ఎడలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.